మహారాజ్ కి నిమజ్జనం స్పెషల్ ఎపిసోడ్ లో అసలు నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఎంత మాస్ మసాలాగా ఉంటది చూపించడానికి వచ్చేస్తున్నారు ఫైమా అండ్ సెహర్. సో లెట్స్ వెల్కమ్ దెం. गजानना गणराय महाराज तो महाकाय तो गणाधीशाय मोर्या लग 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 मी करा लंबोदरा रग रग मुल रूपालू नीवे दोरा వెళ్ళిరారా మళ్ళీరారా ఏడాదికోసారి మాకై దిగిరారా లోకల్లో లోపాలు పాపాలన్నీ తుడిచేరా వెళుతూ వెళుతూ అట్టా గంగమ్మలు కలిపేరా వందనా గంధర్వేరా వందనాల చెందేరా పూలకల్లో ఊగేరా పంబరేపేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాములోరిని మనసారా సాగనంపేరా బిడ్డ అంత లేదు, సప్పుడు జర గట్టిగా చేయమను. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా డీజే టిల్లు పేరు పిన్ని సౌండ్ ఎవరు పెగ్గేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీద కొట్టు డీజే టిల్లు నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో ఎవ్వడు నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. అక్క మన స్టైల్లో ఒక తీన్ మరగొట్టక్క. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా రేష్మి అక్క జోలికొస్తే లొల్లు అవుతుంది. బాత్రూమ్ లో ఉంటుంది బ్రష్, మా ఆది అంటే మాకు క్రష్. వేడి వేడిగా ఉంటుంది వడ, మా ఇంద్రజమ్మ అంటే మాకు దడా. 1 2 3 మా గణేశుడు మళ్ళొస్తాడు చూడు. అబ్బబ్బబ్బబ్బా మస్తు చెప్పినావు గాని ఇంకొంచెం డోసు పెంచక్క. అసలు విమర్శనం రోజు ఈ మాత్రం మాస్ ఉండాలా వద్దా? కావాలి కదా. మరి ఇంత చక్కగా మాసీగా కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫ్ ఎక్కడా?
ఇంద్రజ గారు ఈ మాసి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? గణేష్ మహారాజ్ నిమజ్జనంలో గల్లీ గర్ల్స్ రోమాంచనం పుట్టించారు, అంతే, ఇంకా సూపర్. అండ్ ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ వరకు అయితే ఓ మై గాడ్, నిమజ్జనం ఇక్కడే జరిగినట్టు నాకు అనిపించింది. అసలు సుదర్శన్ మాస్టర్ సుడిగాల్లో దూసుకెళ్ళిపోతున్నారు మీరు, అంత బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. ఫైమా, సహర్, ఓ మై గాడ్. రాంప్రసాద్ గారు ఎలా అనిపించింది? మా మాస్ అమ్మాయిలు అబ్బాయిలకి మంచి జవాబు ఇచ్చారా లేదా? మామూలు మాస్ కాదు, ఊర మాస్ వేశారు. మీరు వేసిన డాన్స్ అసలు దేవుడికి వచ్చి డాన్స్ చేయాలనిపించింది, అంతలా చేశారు. అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. సుదర్శన్ మాస్టర్, ఈ డాన్స్ నాకు మళ్ళీ మీరు వేస్తే చూడాలనిపిస్తుంది సీరియస్ గా. సరే, ఇంత పొగిడారు కదా, మరి నిమజ్జనం ఛాన్స్ అమ్మాయిలకి ఇచ్చేద్దామా? లేదు అబ్బాయిలే. అదేంటి ఇప్పుడే కదా కొరియోగ్రాఫ్ చేసింది ఎవరు? సుదర్శన్ మాస్టర్ అబ్బాయి. అవును అవును. అయితే నీ డాన్స్ చూసి కళ్ళు తిరిగి పడ్డాం. నీ డాన్స్ చూసి చచ్చిపోయారు కూడా చాలా మంది తెలుసా. కాళ్ళు ఇరగదీశారు, దుమ్ము లేపారు, మీరు ఏం చేశారు? మీరు దుమ్ము లేపడానికి ఓడవడానికి తప్ప పనికిరారని మాకు తెలుసు. కానీ రామ్ ప్రసాద్ గారు, మీరు మీ తరపున ఇంతగా మాట్లాడారు కాబట్టి దానికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అంత పర్ఫార్మెన్స్ మీరు కూడా ఇవ్వాలి. అవును, మాటలతో కాదు, యాక్షన్స్ లో చూపించండి. మేము ఇస్తున్నామమ్మా. మేము కూడా డాన్స్ చేస్తాం. సుదర్శన్ మాస్టర్ నువ్వే, నీతో పాటు మేము కూడా వేస్తాం. సుదర్శన్ మాస్టర్ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన చేసిన పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి చిన్న డాన్స్ వార్ చేసేద్దాం ఇప్పుడే స్టేజ్ మీద ఆన్ ద స్పాట్, అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు. కరెక్ట్. అయితే మా వినాయకుడు, మా గణపతి మహారాజ్ నిమజ్జనం రోజు ఒక చిన్న మాస్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇమ్మీడియట్లీ రైట్ నౌ. Three, two, one, music! Next! Next! రామ్ ప్రసాద్, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రావడం ఏంటి, ఆల్రెడీ రంగంలో దిగిపోయారు. మా సైడ్ నుంచి మా రష్మి అక్క వచ్చి మా పరువు కాపాడుతున్నారు. అదేంటి ఇది పోటీగా మారింది? మేడం దిగి మీ పరువు తీయిపోతున్నారు, అర్థమైందా? సరే, ఏముంది మేడం, కాంపిటీషన్ కాబట్టి మీరు అటు నుంచి నేను ఇటు నుంచి. పోటీ అని వచ్చేసింది కాబట్టి రష్మి, ఆ, ఇప్పటికి నేను డాన్స్ చేస్తే కుర్రాళ్ళు ఎస్సిలేస్తారు తెలుసా. మేడం, మీరు డాన్స్ చేస్తే కుర్రాలు విసిలేస్తారు, నేను డాన్స్ చేస్తే కుర్రాలే కాదు గుర్రాలు కూడా విసిలేస్తారు. మ్యామ్, నేను ఆడడం మొదలు పెడితే నాకన్నా ఎవరు బాగా ఆడలేరు. ఫ్లూట్ జింక ముందు ఊదమ్మా, నెమలి ముందు కాదు. సరే, మరి ఈ నమిలి నాట్యం చూద్దామా? చూద్దామా? నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ, సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. బండి తోట నిలవాడి బాసలాడావే సింధూరాల తువాల, బాసలాడావే సింధూరాల తువాల. బాసలాడనితో నాకు బావలున్నరో మాయదారి మల్లేశ, బావలున్నరో మాయదారి మల్లేశ. గోడ మీద గిరికాన్ని నేను డాన్స్ అసలు దొరక. మీరు ఇలా డాన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి. నువ్వు ఎలా చేస్తున్నావు కాబట్టి నీకు ఫ్యాన్స్ తగ్గిపోతున్నారండి. సరే, మొత్తానికి ఇప్పుడు మ్యాటర్ ఏంటి చెప్పండి. మా మేడం 100% చేస్తే 50% కూడా చేయలేదు మీరు. పాప ఎలా చేసింది చెప్పు. మా అమ్మ ఎలా చేసిందో తెలుసా?
నేను రష్మి పోటీ బడి ఇక్కడ చేసింది బాయ్స్ కోసము గర్ల్స్ కోసము కాదు, గణేష్ మహారాజ్ కి ఇంతవరకు అంటే గణేష్ నిమజ్జనం అంటేనే అక్కడ బాయ్స్ హడావుడే ఎక్కువగా ఉంటుంది. మేమంతా ఏదో కనబడినట్టు ఆ పూజల వరకే పనికొస్తామన్నట్టు ఒక ఆనవాయితీ అయితే ఉంది కదా, అది కాస్త మారుద్దాం. కాలం మారే కొద్దీ మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. గర్ల్స్ కూడా గణేష్ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేయాలి, మాకు కూడా ఆ ఆనందం కావాలి, మేము కూడా ఆనందం పొందాలి. కాబట్టి బాయ్స్ కాస్త పెద్ద మనసుతో వదిలేస్తే ఈసారి గర్ల్స్ మనం నిమజ్జనం జరుపుకుంటున్నాం. పెద్ద మనసుతో ఒప్పుకోకపోయినా గర్ల్స్ నిమజ్జనం